గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో మీ ఏజ్ ఎంత అసలు? నాది ఎంత అనిపిస్తుంది మీకు? నాకేనా 29 30 ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది ఇండస్ట్రీకి రావడానికి? బికాజ్ మేము ఇంత ఎప్పుడో నవ్వుకునే వాళ్ళం కదా, ముందే వచ్చి ఉంటే కొంచెం. ఎంత 2019లో వచ్చాను నేను. అవును, 2019. సో కాలేజ్ అసలు నేను రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది కొంచెం. అసలు మనం ధైర్యం తెచ్చుకొని ఇల్లు వదిలేసి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. అరౌండ్ 25 వచ్చినట్టున్నా. ఇప్పుడు 5 years అవుతుంది. సో ముందు రైటర్ పరిచయం అయ్యాడా మీకు? మీలోని మీకు లేదని నాకు ఫస్ట్ నుంచి యాక్టరే నాకు పరిచయం అయింది. అంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది మాత్రం రైటింగ్ నుంచి వచ్చిందా? డైరెక్షన్ నుంచి? అసిస్టెంట్ డైరెక్షన్, జాతిరత్నాల్లో అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను. సో ఎలాగోలా ఎంట్రీ కావాలి కదా, సో అలా ఛాన్స్ దొరికింది, అట్లా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ ఆస్పిరేషన్ ఎప్పటికైనా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చేసేవాడిని, స్టేజ్ పైన కానీ అట్లా. సో అలా నాలోని యాక్టర్కి నేనే ఆపర్చునిటీ ఇచ్చుకోవడానికి నేను డైరెక్షన్, రైటింగ్ ఇవి కూడా ట్రై చేసా అలా. అంటే ఇప్పుడు మేము జాతిరత్నాలు చాలా మందిని చూసాం, మీరు ఒక ఒక రేరెస్ట్ జాతిరత్నం అనమాట. ఈ కైండ్ ఆఫ్ జాతిరత్నాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎన్ని రోజులు. డెడ్ బాడీ ముందు పేతాసులు వాడటం ఇలాంటివన్నీ. సో ఏంటి, సింగర్ అవుదామని ఏమన్నా లోపల లక్ష్యం వచ్చిందా? అర్జిత్ సింగర్కి ఏమన్నా కాంపిటీషన్ వెళ్దాం రేపు పొద్దున్న అని చెప్పి? నేను ఆల్రెడీ సింగర్ నేను ఫీల్ అయ్యో సారీ, నేను ఎలా క్వశ్చన్ అడగడం నాది తప్ప. సింగర్ అవుదామని అట్లాంటివి ఏం లేవు. బట్ ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తాను, సింగింగ్ పక్కన పెడితే మొన్న ఏవి చెప్పారు చూడండి సమంత గారు, నిజంగా పెద్ద పెద్ద సైమా అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వాటిలో చెప్తారు కదా, ఎందుకంటే అద్భుతంగా ఉంది. ఒక ఆయన ఇస్తుంటాడు కదా అన్నింటికి. ఎస్. సో అది నాకు బేసిక్గా నాకేందంటే, నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ ఏమంటారు, అడ్వాంటేజెస్ ఉన్నాయి. నా వాయిస్ ఒకటి, లేకపోతే ఏదో నా ఫేస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్. సో వాటిని వాడుకొని డిఫరెంట్ కాంబినేషన్లో ఏం చేయాలా అని ట్రై చేస్తుంటా. మనం అన్నీ చేయలేకపోయినా దాన్ని ఏవి మన అడ్వాంటేజెస్ వాడుకోవాలనే కదా. సో అట్లా నా వాయిస్ని వాడుకొని అట్లా చేస్తాను. సో మీకు ఒక గొప్ప ఎక్స్ప్రెషన్ చెప్పనా? మీరు స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటారు, అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు కావాలండి, అది అద్భుతంగా ఉంటుంది. మీరు మీరు ఏమైనా నవ్విద్దామని ఫిక్స్ అయ్యారనుకోండి, ఫేస్ని అలా పెట్టేసి మీరు నవ్వరు, అలా పెడుతూ ఉంటారు. అంటే ఈ టాలెంట్ ఎవరిలో ఉందంటే ఎంఎస్ నారాయణ గారిలో ఉంటుంది బేసికల్లీ. ఆయన నవ్వరు, ఆయన సైలెంట్గా జోకేస్తారు, అంటే స్టోన్ ఫేస్ పెట్టరు. బట్ ఏంటంటే ఆయన ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్గా జోకేస్తూ ఉంటారు, మనం నవ్వుతూ ఉంటాం. సో మీలో కూడా అలాంటి ఒక మీరు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఒక స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి డైలాగ్స్ మాత్రం అవతల వాళ్ళని నవ్విస్తారు అనమాట. వండర్ఫుల్. ఒకసారి మా కోసం ఆ ఏవి చెప్తారా ప్లీజ్? ఏవియా? ఏం చెప్పను? మీ పేరు? నా పేరు మీరు చెప్తారా? దర్శన్ అండి నా పేరు. మీ ఇంటి పేరేంటి? చింతపల్లి. దర్శన్ చింతపల్లి ఐ డ్రీమ్ మీడియాలో ఇప్పుడే పాడ్కాస్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తూనే ఎవరికి తెలియని వంశీతో ఇంటర్వ్యూ చేయడం తన కెరియర్కి రిస్క్ అని చెప్పుకోవచ్చు. నేను అలా అనుకోలేదు, స్టార్టింగ్లోనే ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు అంటారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే మనం చెప్పుకోదు. బట్ శుభం సినిమాలో మీ రోల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ అ ఫన్ రోల్, ఇంట్రెస్టింగ్ రోల్. నాకు నేను అందులో ఎంజాయ్ చేసింది యాస, ఆంధ్ర యాసతో చేస్తాను. నేను ఎప్పుడు అట్లా యాసతో యాక్టింగ్ చేయలే. సో నాకు అది మంచిగా అనిపించింది. అది నేను అసలు లాస్ట్ రేపు షూట్ అయితే ఈరోజు ఈవినింగ్ నాకు కాల్ చేశారు. సో అది ఇమీడియట్గా వెళ్ళిపోయి చేస్తా. ఎందుకంటే నాకు శాలిని, నా ఫ్రెండ్ శాలిని ఆల్రెడీ అందులో చేస్తున్నది. యాక్చువల్లీ శాలినికి నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నా ప్రవీణ్ దగ్గర నుంచి. నాకు చాలా క్రేజీ ఉంది అనిపించింది, కానీ నాకు ఏ రోల్ లేదని నాకు అర్థమైంది. అప్పుడు నేను శాలినికి చెప్పా, ఒక స్టోరీ విన్నా, చాలా అమేజింగ్ ఉంది అని చెప్తే ఆమె ప్రవీణ్ని కలిసింది, ఆమెకు రోల్ వచ్చింది. నేను ఫీల్ అయినా, నేను ఎంత హైప్ ఇస్తే ఆమెకు వచ్చింది, నాకేం రాలే అని. తర్వాత ఆమె షూటింగ్ స్టార్ట్ అయినాక నాకు హైప్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. షూటింగ్ అసలు చాలా భలే ఉంది, డైలాగ్ రైటింగ్ చాలా ఆర్గానిక్గా ఉంది, మేకింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే ఇట్లా నేను ఫీల్ అవుతున్నా, ఇంత మంచి సినిమాలో చేస్తే బాగుంటుంది. సడన్గా ఒక రోజు కాల్ వచ్చింది ఈవినింగ్, రేపు రాగలుగుతాం అంటే వెళ్ళిపోయి చేస్తా. సో మోర్ దెన్ ద రోల్, నాకు ఆ టీం చాలా క్లోజ్ అయిపోయారు. అసలు ఫస్ట్ టైం ఇంత ఒక ప్రొఫెషనల్ సెటప్లో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం చాలా షార్ట్ టైంలో, అది నేను బాగా
ఎప్పటికీ మర్చిపోలేదు అసలు. అందరు యాక్టర్స్ అందరం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం ఈ చిన్న టైంలోనే. అది మేబీ కొంచెం ఐ మీన్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ స్పేస్ అంత లేదు అని ఫీలింగ్ మీకు ఉండొచ్చు. యా చిన్నదే. బట్ నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు అవెంజర్స్ చూసారా? నేను ఆ ఫ్రాంచైజ్ లేదు, నార్మల్ అవెంజర్స్ గురించి తెలుసు కదా. తెలుసు. ఒక థానోస్ అని ఒకడు ఉంటాడు, విలన్ వాడు ఒకడే. అవెంజర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇందులో లీడ్ యాక్టర్స్ పాజిటివ్ గా చాలా మంది ఉన్నారు, నెగిటివ్ లీడర్ మాత్రం మీరు ఒకరే. సో ఇంతమంది లీడ్ యాక్టర్స్ కి ఒక్కరే నెగిటివ్ పెట్టారు. ఇది చెప్పాలి మీరు, వంశీధర్ గౌడ్ ఒక్కడే అని చెప్పా మిస్టర్ విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నా. బట్ వాట్ ఏ ఫన్నీ, ఐ మీన్ మంచి ఫన్నీ రోల్ అసలు అది. ఆ డిష్ బాబు డిజిటల్తో ఏమన్నా మీకు అలాంటి అనుబంధం ఉందా లాస్ట్ చిన్నప్పుడు? బికాస్ మనం సప్తగిరి కోసం అటు ఇటు తిప్పి ఇలాంటివన్నీ యాంటీనాలు అవి ఉండేవి. డిష్లు నాకు చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ క్రికెట్ పిచ్చి, నాకు క్రికెటర్ ఏదో అనుకున్నాను. సో అప్పుడు క్రికెట్ ఛానల్స్ అన్నీ వచ్చేవి కాదు మా ఊర్లో, ఓన్లీ డీడీలో మ్యాచ్లు వస్తే చూస్తాను. అప్పుడు 10 స్పోర్ట్స్, ESPN ఇవన్నీ చూడాలని ఉండేది. టాటా స్కై కొనుక్కోవాలని ఎన్నో రోజుల నుంచి మా డాడీకి స్కెచ్ చేసి అడిగి లాస్ట్కి ఇప్పిస్తే నాకు స్టిల్ చాలాసార్లు గుర్తొస్తుంది నాకు. ఇట్లా ఒక షాప్కి వెళ్ళాము నేను మా డాడీ, టాటా స్కై డిష్ పట్టుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే ఆనందం అసలు ఈ రోజుతో నా లైఫ్ మారిపోబోతుంది. ఇంకా నేను టీవీకి అత్తుకొని ఉంటాను, అన్ని కార్టూన్ ఛానల్స్, క్రికెట్ ఛానల్స్ అన్నీ నా ఇష్టం వచ్చినట్టు వచ్చాను. నాకు ఆ వాక్ గుర్తుంటుంది ఇంకా. అప్పుడు పట్టుకున్న డిష్ ఇప్పుడు వరకు ఎట్లేదు అనుకోలే. బట్ క్రికెటర్ అవుదాం అనుకున్నారు అన్నారు, ఇది నమ్మొచ్చా? అంటే లాస్ట్ టైం మీరు డాక్టర్ రకరకాలు చెప్పారు. అనుకోవడంలో ఉంది, అనుకున్నా కానీ అంత సీరియస్గా ట్రై చేయాలి. మీరు సీరియస్గా ట్ై చేసింది ఒకటి చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే సీరియస్గా ఏది ట్రై చేయాలండి. నేను లైఫ్ని అంత సీరియస్గా చూడొద్దనే ట్రై చేస్తున్నా ఫస్ట్ నుంచి. ఏదన్నా కానీ మనం ఎంజాయ్ చేస్తే అప్పుడే మనం మంచిగా చేయగలుగుతాం ఏ పని అన్నా. సీరియస్గా మేబీ చదివినా, అందుకే అది నచ్చలే నాకు. ఇంకేది సీరియస్ చేయొద్దు లైఫ్లో, అన్నీ మనం ఎంజాయ్ చేస్తే ఆ ప్రాసెస్లో అది వేరే వాళ్ళకి కూడా నచ్చితే ఓకే వర్కౌట్ అవుతుంది, అంతేగాని అట్లా. అండ్ శాలినికి మీకు ఐ మీన్ ఒక మంచి టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉంటుంది కదా, అసలు భలే ఉంటాయి మీ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే. మీరు ఐ మీన్ ఆవిడకి ఒక గురువు ఆల్మోస్ట్. మీరు సింగింగ్ నేర్పిస్తూ ఉంటారు, అవి నేర్పిస్తూ ఉంటారు. అట్లా ఇద్దరం అదే ఫీల్ అవుతుంటాం, ఇద్దరు నేర్పిస్తున్నాను. కానీ శాలిని నిజంగా మంచి సింగర్ అండి, ఇది విని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆమె. ఓకే, ఒక పాట నాకు నేర్పించండి ప్లీజ్, ఎలా పాడాలో నాకు తెలియట్లేదు. ఈ మధ్యన నార్మల్గా స్పాటిఫైలో వాటిలో విని అలాగే పాడేయాలనుకుంటున్నాను నేను, తర్వాత తెలిసింది అలా పాడకూడదు, ఎలా పాడాలి. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు శాలినికి నాకు ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్, పాట పాడాలంటే శృతిలో పాడాలని ఆమె ఫీలింగ్, అవసరం లేదని నా ఫీలింగ్. పాట పాడాలంటే మనం ఫీల్ అవ్వాలి అంతే, అది వినేటోడికి ఎట్లున్నా నాకు అనవసరం. మనం ఫీల్ అవ్వాలా, మనం మంచిగా ఫీల్ అవ్వాలి. నేను పాడుతుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను, అది ఆమె తట్టుకోలేదు. అవతల ఫీలింగ్స్తో మనకు పని లేదు. నైస్. శాలిని ఏమో తట్టుకోలేదు అసలు. శృతి రా, అది కిందకి వెళ్ళాలి, అది పైకి వెళ్ళాలంటే అరే నేను ఏడికన్నా వెళ్తా, నేను మంచి ఫీల్ అయితే బాగుంటుంది. అది మీకు పాట నేర్పించాలి. ఒక మంచి ఐటమ్ సాంగ్ని ఎమోషనల్గా పాడి వినిపిస్తారు, మేము కూడా నేర్చుకుంటాం. ఏం పాట మీరు చెప్పండి. నేను చెప్పమంటారా? ఇప్పటికి ఇంకా నా వయసు పాడండి. ఇప్పటికి ఇంకా నా వయసు, ఒక మంచి మెలోడీ పాడుకుందాం. ఎందుకు మెలోడీ పాడదాం, చెప్పండి. మీకు నచ్చిన మెలోడీ చెప్పండి. మెలోడీ చెప్పనా? ఓకే, నాకు లిరిక్స్ రావు ఇప్పటికి. ఇంకా మీకు వచ్చిన మెలోడీలు ఏమున్నాయి, లిరిక్స్ బాగా తెలిసినవి? 2000s పాడుకుందామా, 2010 తర్వాత పాడుకుందామా? బొమ్మరిల్లు ఇట్లా స్పాట్లో పెట్టేసిన్నాను నేను సింగర్ లెక్క. లాస్ట్ ఎండ్ చేద్దాం పాటతో ఎండ్ చేద్దాం బెటర్, అప్పటికి ఇంకొంచెం రిలాక్స్ అవుతాం. ఓకే. సో బట్ ఒకటి థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంత అలా నవ్విస్తున్నారు, చాలా లైట్ హార్టెడ్గా ఉంటారు. నేను విన్నది ఏంటంటే